షద్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు దీవించాడండి. ఎంతగా దీవించాడంటే వారి ఆశీర్వాదాలను చూసి ఇతరులు కుళ్ళుకొని వారిని ఏ రకంగా కూడా పడగొట్టలేం చేతగాక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజా ఒక శాసనం చేయాలి, నువ్వు నీ దగ్గర తప్ప ఎక్కడ కూడా ప్రార్థన చేయకూడదు. మనకందరికీ తెలుసు షద్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండం రెడీ అయిపోయింది. దేవుని యొక్క వాక్యంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడాల్సిన పని లేదు. ఒకటి, రాజాగ్రహమునకు భయపడక. రాజు ఏ రకంగా ఉన్నాడు తెలుసా? కోపంతో ఊగిపోతున్నాడు. రాజు కోపంతో ఊగిపోతే ఏమైనా చేయగలడు. అందుకే 7 అంతలు వేడిమి చేయమన్నాడు. 7 అంతలు వేడిమి చేయమన్నాడు. ఈ 7 అంతలు వేడిమి చేయమన్న అగ్నిగుండము వాళ్ళ ఎదుట కనపడుతుంది, ప్రక్కన రాజు యొక్క కోపం కనపడుతుంది. ఇంతకుముందు ఏ రాజు అయితే వారిని సెలెక్ట్ చేసి ఒక పొజిషన్లో ఉంచాడో అదే రాజు అత్యాగ్రహమునందాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించగలరా? వాళ్ళు అనుకున్నారు, ఎస్ లార్డ్, ఆ అగ్నిగుండంలో పడి చావనైనా చస్తాం, కానీ మేము రాజాజ్ఞకు భయపడం. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి. నీ సిలువనెత్తుకొని ప్రతిరోజు వెంబడించగలవా? అలాగైతే ఆశీర్వాదాలు నీవే. ఎవడైనా నన్ను వెంబడిస్తే, దేర్ ఈజ్ అ ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా సరే, మీరు స్త్రీలైనా పురుషులైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగస్తులైనా ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అంటే దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. డోంట్ క్యారీ మై క్రాస్. నా సిలువనెత్తుకోవద్దు, నేను ఎత్తుకొని ముగించేశాను. మీ సిలువనెత్తుకో. మీ కష్టాల్లో, మీ ఇరుకులో, మీ ఇబ్బందుల్లో దేవుని విడిచిపెట్టకు. మగ్దలేనే మరి ఎవరు తెలుసా? బైబిల్ ప్రకారం ఆమె రక్షించబడినటువంటి స్త్రీ, దేవుని సొంత రక్షకునిగా కలిగినటువంటి స్త్రీ. రెండవదిగా ఆమె జీవితం ఎలాంటి జీవితం తెలుసా? సిలువ దగ్గర కూడా విడిచిపెట్టక ప్రభుని వెంబడించింది. నీ జీవితంలో నువ్వు ఎలా వెంబడిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకోమని కోరుతున్నా. దేవుడు శోధన తీసుకురాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ శోధనలో నిలబడగలవా? కొన్ని సందర్భాల్లో మనం ఎదురు చూడని పరిస్థితులు జరిగి మన కుటుంబం డిస్టర్బ్ అయిపోతుందండి. ఆ పరిస్థితుల్లో దేవుని వెంబడించగలమా? మరి అంటుంది, ఎస్ లార్డ్, ఐ విల్ డూ దాట్. మూడవదిగా ఈ మరియ ఎలాంటి స్త్రీ తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఎవరండి మరియా? ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు లేచేటువంటి ఒక స్త్రీ అండి ఈమె. ఆదివారమున ఏంటి? ఆదివారమున లేటుగా లేచే దినం అది. ఆదివారమున బెడ్ మీద పొరలాడే దినం. ఆదివారం అనేటువంటిది ఇంకా నిద్రపోవాలనిపించేటువంటిది, ఇంకా కొద్దిసేపు కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి, నిద్రపోవాలి అనేటువంటిది ఆదివారం మనకు. కానీ మగ్దలేనే మరియకి ఏంటి తెలుసా? ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ లేచి, ఇంకా చీకటి పెందలకడ అంటే నాకు అనిపిస్తుంది యోహాను భక్తుడు పదాల కోసం వెతుకుతున్నాడు. ఎంత అర్లీగా ఆమె వెళ్ళిపోయిందో. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? చర్చికి కాదు. సంవత్సరంలో ఒక్కసారి క్రైస్తవులు ఉదయాన్నే లేస్తారు. ఎప్పుడు? ఈస్టర్ పండుగ రోజున లేస్తారు. ఇంకా ఆ రోజు లేచారంటే ఇంకా రికార్డు సృష్టించిన వాళ్ళలాగా వీబేస్లో పిల్లలు కిరీటం పెట్టుకున్నంతలాగా ఫీల్ అయిపోతాం మనం. అబ్బా, ఈరోజు లేచాను ఉదయాన్నే. మగ్దలేనే మరి లేచి చర్చికి కాదు వచ్చింది. మగ్దలేనే మరి లేచి సమాధుల దగ్గరికి వెళ్ళింది. అమ్మా, స్త్రీగా సమాధి దగ్గరికి వెళ్తావా? ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా? ఉదయాన్నే దేవుని వెతికేటువంటి స్త్రీ అండి ఆమె. ఉదయాన్నే ఐ వాంట్ మై లార్డ్, నా దేవుడు నాకు కావాలి అని ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెతకడానికి ఇష్టపడేటువంటి స్త్రీ. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందలకడని లేచి సమాధి దగ్గరికి వెళుతుంది. అక్కడ యేసు ప్రభువును నేను చూడాలి, నేను కనుగొనాలి అని వెళ్ళినటువంటి స్త్రీ. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మెల్లిమెల్లిగా ఉదయకాలపు అనుభవాలు తగ్గిపోతున్నాయేమో, జాగ్రత్త. ఇది నీ జీవితంలో ఒక శ్రేయస్కరమైన అనుభవం అండి, శ్రేయస్కరమైనటువంటి అనుభవం. ఉదయకాలమున ఇంకా చీకటిగానే ఉండగానే మన జీవితాల్లో మనం దేవుని దగ్గర కనపడాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఉదయాన్నే మనం దేవుని దగ్గర కనపడాలి తెలుసా? అది ఏదో ఫ్యాషన్ కాదు, లేకపోతే ఉదయాన్నే లేవడం అనేటువంటిది అది మంచి పద్ధతి, అది చేస్తే దీవెనని కాదు. నీ జీవితంలో మొట్టమొదటిగా ఎవరిని నువ్వు కలుసుకోవాలని ఇష్టపడుతున్నావు? మొట్టమొదటిగా పెళ్ళి
జరిగే సందర్భంలో మనం చూడండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని గమనించండి, వాళ్ళకు ఏముంటుంది తెలుసా? టెన్షన్ అంతా. ఏ పాస్టరు ఏ వాక్యం విన్నట్టుగా యాక్షన్ చేస్తారు కానీ ఏముండదు, ఉత్తది. ఎప్పుడెప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూడాలా, దట్ ఈస్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఎదురుగా ఉన్న దొంగ చూపులు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా చూసేవాళ్ళు ఉంటారు. వాక్యం ఎంత చెప్పు పెళ్ళిలో అంత ఎక్కదు. అందుకే అప్పుడప్పుడు నేను మాత్రం ప్రశ్నిస్తూ ఉంటా, పేరు పెట్టి మాట్లాడుతుంటా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో, సో దట్ వాక్యం వాళ్ళు వినాలి అని. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుని కలుసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మొట్టమొదటిగా నీ జీవితంలో దేన్ని కలుసుకోకముందు, బిఫోర్ యూ టచ్ యువర్ బెడ్ కాఫీ, బిఫోర్ యూ టచ్ యువర్ న్యూస్ పేపర్, బిఫోర్ యూ టచ్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలవెంట్ టు యూ, బెటర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి కలుసుకోవాలి. ఎందుకు తెలుసా? అలా కలుసుకునే వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. తెలుగు బైబిల్లో జాగ్రత్తగా వెదుకువారు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, ఆ సెంటెన్స్ అవుతాను, ఐ లవ్ దెమ్ దట్ లవ్ మీ అండ్ దోస్ దట్ సీక్ మీ ఎర్లీ షల్ ఫైండ్ మీ. నన్ను ప్రేమించే వారికి ఒక లక్షణం ఉంటుంది, దే విల్ సీక్ ఎర్లీ. దేవుని ప్రేమించే వారు మొట్టమొదటిగా దేవుని వెతుకుతారంట. ఇన్ దర్ ఫస్ట్ దే విల్ గివ్ దేర్ ప్రయారిటీ టు ద లార్డ్. వాళ్ళ ప్రేమ మొట్టమొదటిగా దేనిపైన ఉంటుంది తెలుసా? దేవుని పైన ఉంటుంది. ఉదయాన్నే లేచి దేవునిని ప్రేమించే వారికి ఉండే లక్షణం దేవుని దగ్గర కనపడతారు. అందుకోసమే మన పరిచర్లో ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన. ఎందుకు తెలుసా? ఇఫ్ యు ట్రూలీ లవ్ ద లార్డ్, నువ్వు దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే, నీ నిద్ర కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తివైతే, నీ యొక్క శరీర బలహీనతల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించే వాళ్ళైతే, నీ బెడ్ కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళైతే, ఇంకో మాట చెప్తాను, నీ ఏసీ కంటే ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే, చల్లగా బల్లి ఉంది అని అనుకొని ఏసీని ప్రేమించే వ్యక్తి కంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, నీ లైఫ్ ఎక్కడ కనపడుతుంది తెలుసా? ఉదయాన్నే. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, దే విల్ సీక్ మీ ఎర్లీ. వాళ్ళు నన్ను ఉదయాన్నే వెతుకుతారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మరియా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది, మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. వాళ్ళకు ప్రేమ ఉంది, వాళ్ళ ప్రేమ కంటే భయం ఎక్కువగా ఉంది, వాళ్ళ ప్రేమ కంటే వాళ్ళ యొక్క టెన్షన్ ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళ అందరూ ప్రక్కన ఉన్నారు. మరియా పెందలకడని లేచింది. ఎందుకు తెలుసా? షీఈస్ లవింగ్ ద లార్డ్ సో మచ్. ఆమె దేవుని ప్రేమిస్తూ ఉంది, దేవుని ప్రేమిస్తూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎలాంటి లక్షణం కోరుతున్నాడు తెలుసా? నీవు ఆయన్ను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎలా ప్రేమించాలి? మనం ఏమనుకుంటా అంటే, యేసు ప్రభు సిలువను ముద్దు పెట్టి, దొంగ ముద్దులు కాదు అవసరం. నిజమైన ప్రేమ మొట్టమొదటిగా దేవుని వెతుకుతుంది, మొట్టమొదటిగా దేవుని వెతుకుతుంది. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? 63వ కీర్తన మొదటి 3 వచనాలు చూడండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఈ 63వ కీర్తనలో దావీదుకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటి తెలుసా? దావీదే కదని రాసింది, ఆ పై వచనంలో ఉంటుంది, దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. దావీదు రాశాడు. ఏంటి దావీదు నీ అనుభవం అంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎక్కడ వెతుకుతున్నాడు? అరణ్యంలో వెతుకుతున్నాడు. అంటే అరణ్యంలో ఎవరు లేరు కాబట్టి వెతుకుతున్నాడా అంటే కాదు. చాలా సందర్భాల్లో మనం ఆ వచనాన్ని అదే రకంగా అర్థం చేసుకుంటాం. కాదు, అరణ్యంలో ఉన్నప్పుడే కాదు, తన కష్టకాలంలో వేకువనే వెతికే వ్యక్తి కాదు. తను మంచిగా ఉన్నప్పుడు, టౌన్లో ఉన్నప్పుడు దేవుని వెతికాడు. ఎక్కడ వెతికాడు తెలుసా? చూడండి 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎక్కడ? ఈ సెల్ అట్లా క్లిక్ చేసి ఒక లింక్ను క్లిక్ చేస్తే జూమ్లో కనెక్ట్ అవుతాం. అదే మనకు కష్టంగా ఉంటే, దావీదంట వాళ్ళ ఇండ్లు ఎక్కడుందో అక్కడ నుంచి నడుచుకుంటూ దేవాలయం దగ్గరికి వస్తాడంట. ఎప్పుడు? వేకునే వస్తాడంట. ఎందుకు వస్తావు దావీదు? ఏం పని లేదు నీకు? నిద్ర రావడం లేదా? నిద్ర రాలేదా? మాకంటే సెల్ ఫోన్లో సవాలకు చూసుకోవడానికి ఉన్నాయి, నీ దగ్గర సెల్ లేదు కాబట్టి వచ్చావా? కాదు. నా జీవితంలో ఉదయాన్నే దేవుని మందిరంలో దేవుని బలమును ప్రభావమును చూడాలి. ఐ వాంట్ టు సీ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని నేను చూడాలని ఆశపడుతున్నా.
అందుకే మరియ దగ్గరికి దేవుడు వచ్చేసాడు. మిగతా వాళ్ళంతా అంత సీన్ లేదు, మిగతా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. మరియమ్మ ప్రోద్బలాన్ని బట్టి, ఈ మగ్దలేనే మరియ ప్రోద్బలాన్ని బట్టి మిగతా స్త్రీలు వచ్చారేమో, ఈమె సతాయిస్తుంది రాత్రంతా, రావే పోదాం రామ్మ పోదాం అని సతాయించి పెడుతుంది కాబట్టి అందుకే వచ్చాను అని వాళ్ళు ఉన్నారేమో. ఈమె మాత్రం అందరు వెళ్ళిపోయారండి, ఈమె మాత్రం ఒక్కటి అక్కడ ఉంది. అందుకే దేవుడు ఆమె దగ్గరికి వచ్చేసాడు. నీ ఉదయాన్నే లేచేది కాదు దేవుడు చూచేది, ఏ హృదయంతో లేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. అలాంటి వ్యక్తులనే దేవుడు దీవిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవుని బిడ్డలారా, మరి నీ అనుభవం ఏదో ఆలోచించు. ఇది నాన్న ఆశీర్వాదాలు దూరం కావడానికి ఉదయకాలాన్నే మొట్టమొదటి గడియల్లో దేవుని కలుసుకోవడానికి సిద్ధపడుతున్నామా? దేవునికి స్తోత్రం. మొట్టమొదటి అనుభవం, ఆమె రక్షించబడినటువంటి స్త్రీ, 7 దయ్యాలను పోగొట్టుకొని ప్రభువును వెంబడించినటువంటి స్త్రీ. రెండవదిగా ఎలాంటి పరిస్థితులు వెంబడించింది? సిలువ దగ్గర కూడా వెంబడించింది, పారిపోలేదు. మూడవదిగా ఆమె ఆదివారమున పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీ. నాలుగవదిగా చూడండి, మొదటి వచనం లూకాసు వార్త 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలు, వాళ్ళు ఏం చేశారంట? సిద్ధపరచుకున్నారంట. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరం చూసింటాం, ఎవరైనా ఇంట్లో ఎవరు చనిపోయినా ఇంటిలో ఆ చనిపోయిన శరీరానికి అవసరమైన వస్తువులు ఉండవు, బయటపై కొనుక్కొని రావాల్సిందే. యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి శుక్రవారం సాయంత్రం మధ్యాహ్నం యేసు ప్రభు చనిపోతే సాయంత్రము విశ్రాంతి దినం ప్రారంభమైంది. విశ్రాంతి దినం వాళ్ళు ఏ పని చేయరు, ఇంటిలో పొయ్యి కూడా ముట్టించరు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటిస్తారు వాళ్ళు. ఇక ప్రభు వచ్చిన తర్వాత, ప్రభువే మన విశ్రాంతి కాబట్టి మనకు విశ్రాంతి దినం లేదు. ఈ స్త్రీలు ఏం చేశారు తెలుసా? ఈ యొక్క శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు వీళ్ళు వెయిట్ చేశారు. శనివారం సాయంత్రం మగ్దలేనే మరే పిలిచింది, అమ్మా యేసు ప్రభు శరీరానికి మనం సుగంధ ద్రవ్యాలు పూయాలి, బజార్కు పోదాం రానింది. ఎక్కడికి? ఈస్టర్ పండుగ గుడ్డలు కొనుక్కొస్తామని కాదు, యేసు ప్రభు సమాధికి, ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభుకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఈమె శనివారమే టీంతో బయలుదేరింది. దేవుని బిడ్డలారా, ఎవరు మగ్దలేన మరియ తెలుసా? సాయంత్రం కూడా యవనస్తుల మీటింగ్లు ఇదే చెప్పాను. సిద్ధపడినటువంటి స్త్రీ. యేసు ప్రభు దగ్గర ఊరికి ఏదో ఎగేసుకొని రాలా. మా ఇంట్లో ఉంది కదా క్యాండిల్ ఉందా, పెడదాంపా యేసు ప్రభు సమాధి దగ్గర, పెడదాంపా అలా కాదు. సిద్ధపడి వచ్చింది. బైబిల్లో వ్రాయబడింది, తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు. యేసు ప్రభుకి ఏ సుగంధ ద్రవ్యం, ఇది పెడదామా, ఇదా. దే ప్రిపేర్డ్ విత్ ఆల్ ద మెటీరియల్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ హిస్ బాడీ. యేసు ప్రభుకు శరీరానికి అవసరమైన వస్తు సామాగ్రితో సిద్ధమైపోయారు. అంటే శనివారం రాత్రంతా కూడా షాపింగ్ చేసి ఆ బరువైనటువంటి సుగంధ ద్రవ్యాలు, శరీరానికి పూసేటువంటి సుగంధ ద్రవ్యాలు స్ప్రే చేస్తే సర్రని శరీరం అంతా వస్తుంది. వీళ్ళు పుయ్యాలి శరీరానికి. ఎంత కొనుక్కునింటారో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు ఉండాల్సిన 4వ లక్షణం ఏంటి తెలుసా? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుని దగ్గరకు రావడానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఇది కష్టం ఎక్కడ ఉంటుందో. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఏం చేయాలంట? సిద్ధపడుడి. 2 రకాలుగా ఈ మాట నేను మీకు వివరిస్తాను. ఒకటి, ఎలా సిద్ధపడాలి దేవుని సన్నిధిని కనపడడానికి? ప్రతిరోజు నీవు దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడు. ప్రతిరోజు నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడు. నీ దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడు. చర్చికి సాయంత్రం అయింది కదా బైబిల్ సంకలో పెట్టుకొని రావడం కాదు. సిద్ధపడుతురా, ప్రభా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, నేను వాక్యం చెప్పని రోజు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తానండి.
ఎవరు వాక్యం చెప్పినా నేను ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను ఏం నేర్చుకోవాలని నాకు నేర్పించు, నేను ఏం కరెక్షన్ చేయాలన్నా నాకు తెలియజేసి ప్రభువా, ఏది నాలో ఉండకూడదో తెలియజేయ ప్రభువా. నేను అడుగుతానండి దేవుణ్ణి. అది సిద్ధపడి రావడం. వచ్చిన తర్వాత నువ్వు వాక్యాన్ని వింటుండగా సిద్ధపడు. మీరు నా దగ్గర ఉండేటువంటి నా ల్యాప్టాప్ను చూస్తే ఆయా దైవ సేవకులు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నా యొక్క ల్యాప్టాప్లో ఉంటాయండి. ఎందుకు తెలుసా? దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నాకు అవసరమైనవి. దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో మనం సిద్ధపడి రావాలి. దేవుని బిడ్డలారా, రెండవదిగా, ఇది మొదటి రకమైన సిద్ధపాటు. ఎవ్రీడే నీ సిద్ధపాటును దేవుడు చూస్తాడు. ఒక కలెక్టర్ని కలుసుకోవాలనుకో, రేపు ఉదయాన్నే కలెక్టర్ని మీట్ కావాలనుకో, ఎట్లా సిద్ధపడతాం? బ్రష్ చేసుకోకుండా, తల దూకోకుండా పోతామా? అసలు స్టెప్ కూడా చేయనిరు లోపలికి. నిన్ను ఏంటి ఇట్లొచ్చావే అంటారు. అవునా? సర్వోన్నతుడైన దేవుని కలుసుకోవడానికి వాట్ ఈజ్ అవర్ ప్రిపరేషన్? ఎంత సిద్ధపడుతున్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండవదిగా, దేవుని రాకడ కోసం ఎంతగా సిద్ధపడుతున్నాం? ఉదయకాలాన్ని కూడా ఈ పాయింట్ టచ్ చేశాను నేను. దేవుని బిడలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో నీ సిద్ధపాటు దేన్ని బట్టి ఉండాలి? ఏ రకంగా సిద్ధపడాలో ఉదయ సందేశాన్ని వినండి. అందులో మీకు మళ్ళీ ఆ సందేశాన్ని ఇప్పుడు రిపీట్ చేయడం లేదు. 2 పాయింట్స్ని ఇక్కడ టచ్ చేస్తాను నేను. దేవుని బిడలారా, దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి నువ్వంటే, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనది తెలుసుకొని ఇలాగు చేయాలంట. నీలో ఒక సిద్ధపాటు ఉండాలి. ఏంటి ఆ సిద్ధపాటు తెలుసా? కాలము నెరిగి సిద్ధపడు. నీ చుట్టూ ఉండే కాలాన్ని ఒక్కసారి చూడు. ఎలాంటి కాలంలో ఉన్నాం? అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం మనకు తెలుసు. ఎంత రాకడకు దగ్గరగా సూచనలు కనబడుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నామో తెలుసు. కాలము నెరిగి నిద్ర మేలుకో. దేవుడి రాకడకు నీ జీవితాల్లో మొట్టమొదటిగా కాలము నెరుగు. చుట్టుపట్ల ఉండేటువంటి పరిస్థితులను చూడు. వాక్య వ్యతిరేకమైన పద్ధతులు, ఆచారాలు అధికమైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాంటి కాలంలో మనం జీవిస్తూ ఉండగా, నేను ఉదయకాలాన్ని వివరించాను ఎలాంటి కాలంలో మీరు జీవిస్తున్నాం. చాలా భయంకరమైనటువంటి దినాల్లోనికి మనం వచ్చేసాం. వీఆర్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్. కాలము నెరిగి నిద్ర మేలుకో. ఇంకా మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల క్రిందట నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రదర్, మీరు పలానా దేశానికి రావాలి, అక్కడ వాక్యం చెప్పాలి. సరే బ్రదర్ అన్నాను. అయిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ఉదయాన్నే ప్రార్థన వాళ్ళు అన్నారు, రేపటి దినాన డేట్స్ చెప్తామండి అన్నారు. సరే, వాళ్ళు డేట్స్ చెప్పారు. పలానా డేట్స్ బ్రదర్ మీరు రావాలి అన్నారు. అంటే అవునా, సరే అండి, ప్రార్థన చేస్తాను, నేను ఫ్రీనే ఆ డేస్లో, పరిచయం లేని దినాలు కాబట్టి వస్తానని చెప్పిన తర్వాత, బ్రదర్ ఇంకా మీరు రెడీగా అండి అన్నారు. అంటే ఆ మాట అంటున్నాగానే రెడీ కావాలన్నా, అవుదాంలే, చాలా టైం ఉంది, రెడీ అవుదాంలే. ఎన్ని రోజులు టైం ఉంది? 25 రోజులు కదా, తర్వాత ఏదో ఒక రోజు ఉపవాసం ఉండి సిద్ధపడదాం అని అనుకుని వాళ్ళు ఫోన్ చేసి పెట్టిన తర్వాత రాత్రి పడుకున్నాక జ్ఞాపకం వచ్చింది. అవును, నేను ఆ దేశానికి పోవాలంటే నాకు పాస్పోర్ట్ ఉండాలి కదా, పాస్పోర్ట్ యాడ్ ఉంది అని వెతకడం ప్రారంభించిన. పాస్పోర్ట్ ఎతికితే పాస్పోర్ట్ దొరికింది. అమ్మ, పాస్పోర్ట్ దొరికిందిలే, ఉందిలే అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మీ పాస్పోర్ట్ను మాకు పంపండి అన్నారు. ఫోటో తీసి పంపించాను. వాళ్ళు అన్నారు, మీరు మా దేశానికి రాలేరన్నారు. ఏమైంది అన్నాను. మీ పాస్పోర్ట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది బ్రదర్, చూసుకోలేదా మీరు అన్నారు. అవునా, పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందని చూస్తే ఎక్స్పైర్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అది 2-3 ఏళ్ళు అయింది అయిపోయి. అవునా, ఇప్పుడు వాళ్ళకి ఏమని చెప్పేసి నేను వస్తానని చెప్పాను. ఇప్పుడు పాస్పోర్ట్ రెడీ కావాలి. సో వెంటనే మనకు తెలిసిన వాళ్ళని అడిగితే, బ్రదర్ అదే ముందు వచ్చేస్తుంది బ్రదర్ అన్నారు. సరే, పాస్పోర్ట్ ఆఫీసు కడపలో కాదు, వేరే చోటికి పోతే త్వరగా వస్తుంది. అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేశాను. బ్రదర్ నా పాస్పోర్ట్ రెడీ అయింది, కష్టం బ్రదర్ మీరు మా దేశానికి రావడం అన్నారు. ఏమన్నాను, ఇంత లేటుగా నా చెప్పేది? ఏం మీ ఊర్లో నుంచి ఇంకొక ఊరికి పోయి బస్ టికెట్ అనుకున్నారా? ఫ్లైట్ టికెట్ బ్రదర్, అది ముందుగా బుక్ చేస్తేనే చీప్ పడుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి మా నెక్స్ట్ వీక్ వస్తామంటే ఎంత ఖర్చు అవుతుంది? అవునా, ఓహో, సిద్ధపాటు అంటే ఇదే. అంటే పాస్పోర్ట్ దొరికించుకోవాలా, పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింటే దాన్ని రెన్యువల్ చేసుకోవాలా, ఈ ప్రాసెస్ అంతా జరగాల, వాళ్ళకి ముందే పంపాలా, వాళ్ళు టికెట్ బుక్ చేయాలా. ఒక దేశానికి పోవడానికి నేను చెప్పాలని, ఒక్క దేశానికి
కొన్ని రోజులు సువార్త సేవకు పోవడానికి నాకు ఇలాంటి అవసరమైతే, యుగ యుగాలు దేవునితో ఉండడానికి, నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించి ఆయన రాకడలో ఎత్తబడ్డానికి ఇంకెంతగా సిద్ధపడాలి. అందుకే దేవుని యొక్క నిద్ర మేలుకో, కాలం నెరిగి నిద్ర మేలుకో, నిద్ర మేలుకో, నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకో. దేవుని బిడ్డలారా, ఏ రకంగా సిద్ధపడాలి? కాలము నెరిగి సిద్ధపడు. రెండవదిగా, ఇందాక మనం 13వ అధ్యాయం 11వ వచనం చదివాం. ఇప్పుడు 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. మనలో ప్రతివాడును, ఇక్కడ చేరిన మనందరిలో, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో, మన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరము తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ఎవరి గురించి లెక్క? నా గురించి లెక్క అడుగుతాడు నన్ను. ఇన్ని ఏండ్లు భూలోకంలో బ్రతికేవు కదా, ఇంతకాలమైంది కదా రక్షించబడి, ఇంతకాలమైంది కదా సేవ చేస్తూ, ఇంతకాలమైంది కదా వాక్యం చెబుతూ, ఇంతకాలమైంది కదా నువ్వు సంపూర్ణ సేవలోనికి వచ్చేసి లెక్క అడుగుతాడు దేవుడు. తన్ను గూర్చి లెక్క అడుగుతాడు, నన్ను గూర్చి లెక్క అడుగుతాడు, నిన్ను గూర్చి లెక్క అడుగుతాడు. మరి లెక్కాచారం చూసుకోవడానికి దేవుడు ఉండగా సిద్ధపడకుండా ఏ రకంగా ఉంటాం? మార్చి 31 వస్తుందని ప్రతి కంపెనీ, ప్రతి ఎంప్లాయీ సిద్ధపడతారు ఆడిట్ కోసం. ఎందుకు తెలుసా? లెక్కాచారం చూసుకొని ట్యాక్స్ కట్టాలా, ప్రభుత్వానికి కట్టాలి, లేకపోతే ఎంత కట్ అవుతుందో, ఏం జరుగుతుందో ప్రతి సంవత్సరం సిద్ధపాటు ఉంటుంది మనకు. దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు వ్యక్తిగతంగా లెక్క, ఇండివిజువల్ ఎంక్వైరీ ఉంటుందండి. ఇండివిజువల్గా కూర్చొని అడుగుతాడు, ఏం చేశావు? ప్రతిరోజు 24 గంటలు ఇచ్చా, ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చా, గురువారం ఆదివారం వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చా. వాట్ ఈస్ యువర్ లైఫ్? ఎంత మార్చుకున్నావు, ఎంత సరిచేయబడ్డాం, ఎంతగా మార్పు చెందాం, ఎంతగా దేవునికి దగ్గరయ్యాం. దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే సిద్ధపడు. వ్యక్తిగతమైన లెక్క, తన్ను గురించి, నన్ను గురించి అడుగుతాడు. సుధీర్, ఏంటి నీ పరిస్థితి ఏంటి? నీ లెక్క చెప్పు. నా లెక్క అయిపోయిన తర్వాత, నీకు ఒక భార్య ఉంది కదా, నీకు ఒక కుటుంబం ఉంది కదా, నీకు ఒక పరిచర్య ఇచ్చాను కదా, దాని గురించి లెక్క చెప్పు ఫస్ట్. దేవుని బిడ్డలారా, సేమ్ నిన్ను కూడా అడుగుతాడు. ఏంటి నీ లెక్కాచారాలు ఏ రకంగా ఉన్నాయో, ఎక్కడ లెక్క సరిపోకుండా ఉందో దేవుడు పట్టుకుంటాడు. అక్కడ ప్రతి ఒక్కరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రతి ఒక్కరం, దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నీవు మంచివి చేసినా చెడ్డవి, ప్రతి ఒక్కదానికి దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కోర్టుకు అందరు వెళ్ళరు, కానీ ప్రభు కోర్టులో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. ఏ తీర్మానాన్ని బట్టి నీ కుటుంబం చర్చికి రావడం లేదు, దేన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేన్ని బట్టి ప్రార్థన చేయకుండా, దేన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా దేన్ని బట్టి దుర్వినియోగం చేస్తున్న సమయాన్ని, దేన్ని బట్టి నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి, మాట్లాడడానికి తీర్మానించుకున్నావు, లెక్క అడుగుతాడు. తన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. అందుకే సిద్ధపడాలి. మరియ ఎవరు తెలుసా? షీఈస్ ఎ ఉమన్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. అందుకే దేవుడు ఆమె కనపడ్డాడు. ఈరోజు 4 విషయాలు ప్రభు మన ఎదురు తీసుకొచ్చాడు. నెంబర్ 1, ఆమె రక్షించబడింది, దేవునికి నమ్మకంగా జీవించింది. నెంబర్ 2, ఆమె జీవితంలో కష్టములో దేవుని వెంబడించింది. 3వదిగా, పెందలకడ ఇంకా చీకటిగా ఉండగానే దేవుని వెంబడించినటువంటి స్త్రీ. 4వదిగా, ఆమె సిద్ధపరచుకున్నటువంటి స్త్రీ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందుకే దేవుడు ఈమె కనపడ్డాడండి. ఇవి 4 అంత ఈజీ కాదు, అంత విన్నటువంటి ఈజీ కాదు. నీ జీవితంలోకి వస్తుండగానే దేస్ ఆర్ వెరీ డిఫికల్ట్. హౌ యు ఆర్, నీ జీవితాన్ని ప్రభు ప్రశ్నిస్తూ ఉండగా, నా జీవితాన్ని ప్రభు ప్రశ్నిస్తూ ఉండగా సరిచేసుకుంటూ ప్రార్థన చేద్దామా? దేవా, నన్ను దర్శించు ప్రభువా. నా జీవితంలో ఇంకా చెడ్డవైన 7 దయ్యాలకు అవకాశం ఇచ్చే ఖాళీతనం నా జీవితంలో ఉంటే నన్ను మన్నించు ప్రభువా. ఖాళీతనం నా జీవితంలో ఉంటే మన్నించు ప్రభువా. దేవా, నాలో నువ్వు ఉండు ప్రభువా. నీ వాక్యం నాలో ఉండాలి, నీ సన్నిధి నాలో ఉండాలి. 2వదిగా, నీ జీవితంలో కష్టములో, నష్టములో, ఒంటరితనంలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో దేవుని విడిచిపెట్టక వెంబడించు. 3వదిగా, పెందల కడనే లేచేటువంటి ఒక అనుభవం, ఆశీర్వాదకరమైన అనుభవం, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని చూచేటువంటి అవకాశం పెందల కడనే ఉంటుంది. దేవుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు పెందల కడ దేవుని వెతుకుతావు. చివరిదిగా, నీ జీవితంలో సిద్ధపాటు, ప్రతిరోజు సిద్ధపాటు. 2వదిగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు.
ఈరోజు మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలుసు. పరీక్షించుకుందాం. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. సజీవుడానికి స్తోత్రాలు ప్రభువా. సర్వాధికారివైన దేవానికి వందనాలు తండ్రి. ఓ రాజాది రాజా మీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఒక తీర్మానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు కోరుతుండగా, దేవా నన్ను దర్శించు, నా జీవితాన్ని నువ్వు దర్శించు ప్రభా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మార్పు ఏమాత్రము లేనటువంటి తండ్రి, మహిమ కలిగినటువంటి దేవా, సత్య స్వరూపైనటువంటి దేవా, సర్వాధికారి అయిన దేవానికి వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మగ్దలేనే మరియను మా దగ్గర ఉంచి మీరు మాట్లాడారు ప్రభా. మా జీవితాలు సరిచేయబడును గాక, మా జీవితాలు మార్పు చెందును గాక, మా జీవితాలు దేవునికి అంగీకారముగా మార్చబడును గాక, మా జీవితాలు దేవుని ప్రేమించే జీవితాలుగా ఉండును గాక తండ్రి. మా జీవితాల్లో సాతానుకు అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తులుగా మేము ఉందుము గాక. మా జీవితాలు దేవుని తండ్రి మహిమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారును గాక. దేవా దర్శించండి ప్రభా. తండ్రి మా జీవితాల్లో మేము బాగుపరచబడినామని ఖాళీగా ఉండక, చెడ్డవైన 7 దయ్యాలకు మేము అవకాశం ఇవ్వక, యేసయ్యా నీ వైపు చూడడానికి సహాయం చేయండి. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మాలో సమృద్ధిగా మేము కలిగి ఉందుముగాక. మా హృదయాలు ఖాళీగా లేకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా, దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి మేము చోటిచ్చుదుముగాక. దేవా మీరే దర్శించండి ప్రభా. అదే విధంగానైనా తన మా జీవితాల్లో ప్రభా ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను వెంబడించుదుముగాక, 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 వెంబడించుదుముగాక నాయన. దేవా తండ్రి నాగటి పైన చెయ్యి వేసి వెనుక చూడని వారుగా, మా సిలువనెత్తుకొని మిమ్మల్ని వెంబడించే వారముగా యేసు నామమందు మేము ఉందుముగాక, యేసు నామమందు మేము ఉందుముగాక, యేసు నామమందు మేము ఉందుముగాక. నాయనా నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నాను ప్రభా. తండ్రి ఉదయాన్నే లేచే కృప మాకు ఎల్లప్పుడూ ఉండును గాక. ఉదయాన్నే ప్రేమించే వారముగా నీ ఎదుట కనబడుదుముగాక. ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడనే కనబడుదుముగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాను ప్రభా. మా జీవితాల్లో సిద్ధపాటు మాకుండును గాక. అన్ని విషయాల్లో మాకు సిద్ధపాటు ఉంది, మీ విషయాల్లోనే సిద్ధపాటు లేదయ్యా. మాకు సిద్ధపాటు కలుగునుగాక, యేసు నామమందు కలుగునుగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించండి. అంధకార శక్తులను మీరు బంధించండి. అపవిత్రాత్మ క్రియలను లయపరచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకున్నాయి ప్రభా. అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను.
మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.